హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు రాకేషిజం. సో ఈరోజు మనం మెయిన్గా 3 టాపిక్స్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లోనే. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ 3 టాపిక్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ప్రాబ్లమ్స్ అనేవి ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే. సో విచ్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం, అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, రైట్? సో let's say okay na, n is equal to 120, right? So 120 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎట్లా చేసుకుంటాం? 260, 230, 3 15s, 5 3s, sorry 3 10s, 5 2s, right? Right. So 120 అట్లా రాసుకోవచ్చు 2 power 3 into 3 power 1 into 5 power 1, రైట్? సో ఇక్కడ మనం రాసుకుందాం దాన్నే n ఈక్వల్ టు 2 power 3 into 3 power 1 into 5 power 1. సో a అనేది 2, b అనేది 3, c అనేది 5. సో నౌ x అనేది 3, y అనేది 1, z అనేది 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 plus 1 into 1 plus 1 into 1 plus 1, which is nothing but 16 factors. ఓకేనా? 120కి 16 ఫ్యాక్టర్స్ అనమాట. 120 ఫ్యాక్టర్స్ అనమాట ఇవి. 120 factors are 16. So let's write what are they? 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 60 120. నేను వచ్చినాయి 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకోటి రావాలి కదా. 1 2 3 4 5 6 8 పోతుంది, 9 పోతుంది, 10 12 15 20 24 25 పోదు, రైట్? నెక్స్ట్ 30 60 and 120. what is the missing number here? 10 okay, 12 okay, 13 పోతుంది పోదు, 14 పోదు, 15 16 no, 20 yes, 21 22 23 24 yes, 25 no, 26 27 28 29 30 40, right? 40, right? So these are 16 factors, so which is nothing but 16. వచ్చిందా రాదా 16, right? సో ఈ ఫార్ములానే వర్క్ అవుతుంది. సో ఎవ్రీ దానికి మీరు ఎవ్రీ నెంబర్కి మీరు ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది. సో నెక్స్ట్ లెట్స్ గో టు ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం మనం? లెట్స్ టేక్ ఏ నెంబర్ 480, రైట్? 480ని ఎట్లా రాసుకోవచ్చు? 2 power 5 into 3 power 1 into 5 power 1 వస్తుందా అట్లా? 2 power 5 అంటే 32, 32 3s 30 30 96, 96 5s 480, రైట్? వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎట్లా అనేది ఆ ఫార్ములా యూజ్ చేసి డిరైవ్ చేద్దాం, ఓకేనా? ఏ అంటే ఎంత? 2 power 6 2 power 5 plus 1 ఎంత? 6 minus 1 by 2 minus 1 plus into b power, b అంటే ఎంత? 3 power 2 minus 1 by 3 minus 1 into 5 power 1 plus 1 minus 1 by 5 minus 1, అంతేనా కదా? రైట్? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2 power 6 అంటే ఎంత? 64 minus 1 ఎంత? 63 into 3 square అంటే 9, 9 minus 1 ఎంత? 8, 8 by 2 ఎంత? 4. నెక్స్ట్ 5 square minus 1 ఎంత? 24, 24 by 4 ఎంత? 6, which is nothing but ఎంత వస్తుంది? 4 6 24, 24 into 63 1512, right? Yes, 1512. సో సమ్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ అనేవి 1512 అనమాట. 480 యొక్క సమ్ ఫ్యాక్టర్స్ సమ్, ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ ది వే టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఓకేనా? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్.
Product of factors nothing but, let's see, take 120 as example. 120 ఎట్లా రాసుకోవచ్చు, 2 cube into 3 power 1 into 5 power 1, right? 5 power 1. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది తెలుసుకున్నాం మనం ఇందాక, ఎన్ని 16. సో 120 పవర్ 16 by 2 which is nothing but 120 power 8 is the answer. సో మీకు క్వశ్చన్లలో కూడా ఇట్లానే ఇస్తాడు కింద మల్టిపుల్ చాయిస్లో, మీకు వరీ కావాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ది 3 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వీ వాంట్ టు లెర్న్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈ 3 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ ప్రాబ్లంలో. ఓకేనా? రైట్, నెక్స్ట్ పర్సంటేజెస్ దాని మీద డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ.